మన మిడిల్ క్లాస్ మగవాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇది. రీసెంట్గా నేను చూస్తున్న చాలామంది మగవాళ్ళు డిప్రెషన్కి లోన్ అవుతున్నారు. కొంతమంది సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ దీనికి వాళ్ళు మ్యారేజ్ రిలేషన్షిప్స్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోవడమే. మన మగాళ్ళ జీవితాలు ఎట్లుంటాయంటే, మనం నెలకి ₹1,00,000 సంపాదించినా కూడా అందులో 80% ఫ్యామిలీకే పెట్టాల్సి వస్తుంది. సరే, వ్యసన పరుల్ని, జూద పరుల్ని పక్కన పెట్టండి. ఒక రెగ్యులర్ కామన్ మ్యాన్, ఒక కామన్ మిడిల్ క్లాస్ మ్యాన్ పరిస్థితి ఎట్లుంటుందంటే, వాడు సంపాదించే 50,000 ₹1,00,000 మొత్తం పైసలు ఎయిదర్ ఫ్యామిలీకి కానీ, వాడి వైఫ్కి కానీ, పిల్లలకు కానీ పెడతాడు. మిగిలిన ఎంతో కొంత మిగిలినా కూడా అది సేవింగ్స్ చేయడానికి ట్రై చేస్తాడు. దానికి రీజన్ ఏంటంటే, మగాడు ఎప్పుడు కూడా ఒక ఫినాన్షియల్ బేస్ అనేది బ్రేక్ అవ్వకుండా కాపాడుతుంటాడు అనమాట. వైఫ్ తోటి, పిల్లలతోటి బయటికి వెళ్ళినప్పుడు వాడు రెస్ట్రిక్ట్ చేస్తుంటాడు. పాప్కార్న్ పిల్లలు అడిగితే కొనియాడు, లేదా వైఫ్ ఇంకోటి ఏదన్నా అడిగితే ఇప్పుడు వద్దు, తర్వాత తీసుకుందాం. ఇవన్నీ మగవాళ్ళు ఎందుకు చెప్తారంటే, ఆ ఫినాన్షియల్ బేస్ బ్రేక్ అవ్వకూడదని వాడు ఆలోచిస్తాడు. అది బ్రేక్ అయితే ఫ్యామిలీ రోడ్డును పడుతుంది. ఆ భయం ఎప్పుడూ మగవాళ్ళని టఫ్గా ఉండేలా చేస్తుంది అనమాట. ఆ మగాడి పిల్లలు కానీ, వాడి వైఫ్ కానీ అనుకుంటారు, వీడెందుకు ఇట్లుంటాడు, ఎందుకు ఇంత గట్టిగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, కంచెకి ముళ్ళుంటేనే అది ప్రొటెక్షన్ ఇస్తుంది. మృదువుగా ఉంటే ఏ జంతువు పడితే ఆ జంతువు ఆ చైన్లోకి చొరబడుతుంది. ఒక ఫ్యామిలీని కాపాడే కంచే మగవాడు. కాకపోతే ఎందుకు మన మగవాళ్ళు ఇంత మృదువుగా తయారవుతున్నారు? అరే, మగాడంటేనే టఫ్ రా బై డెఫినేషన్ స్టెయిన్లెస్ స్టీల్. మన మగవాళ్ళం బయట నెంబర్ ఆఫ్ థింగ్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటాం, అండ్ అది కూడా మన ఫ్యామిలీ గ్రోత్ కోసమే. సో ఎంతో స్ట్రెస్ని మనం మీద వేసుకుంటాం, అవసరం లేని విషయాలన్నీ నెత్తిన వేసుకొని తిరుగుతాం. సో ఇన్ని టెన్షన్స్ మధ్య ఇంటికి వెళ్ళినప్పుడు సర్టెన్ పీస్ అనేది మనకి ఇంటి నుంచి రానప్పుడు మనం చాలా డిస్టర్బ్ అవ్వటం ఇట్స్ వెరీ కామన్ థింగ్. ఇలాంటి వాటికంతా మనం కుంగిపోకూడదు. ఎన్ని స్ట్రెస్లున్నా ఎన్నున్నా హ్యాండిల్ చేయగలటమే మగవాళ్ళ స్పెషాలిటీ. అందుకే మనం మగాళ్ళం అయినాం. తెలుసు కదా, మగాళ్ళు అంటేనే